ప్రైజ్ లార్డ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెల్కమ్ టు అహవా వరల్డ్ బైబిల్ మెమరీ వర్సెస్ కాంటెస్ట్ 2025. ఇప్పుడు మన మధ్య స్నేహలత గారు ఉన్నారు. సిస్టర్ శిరీష గారు ఆల్రెడీ చెప్పారు. రాజమండ్రి దగ్గర ఉంటారు. మంచి బిలీవర్స్, దేవుని సేవలో కూడా సండే స్కూల్ వాటిలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సిస్టర్ మరి చాలా యాక్టివ్ గా క్విజ్ లో పార్టిసిపేట్ చేస్తుంటారు. లాస్ట్ ఇయర్ కూడా మెమరీ వర్సెస్ చెప్పారు. ప్రైజులు కూడా అప్పుడప్పుడు గెలుచుకుంటూ ఉంటారు. చాలా ఆసక్తి. సో ఈ సమయంలో మనకి కీర్తనలు చదివి రీసెర్చ్ చేసిన కీర్తనలు మనకి వినిపిస్తారు. మీరు స్టార్ట్ చేయొచ్చండి సిస్టర్. ముందుగా దేవత దేవునికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత బ్రదర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. ఆహ్వా ఫ్యామిలీ మెంబర్స్కి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఒకటో కీర్తన 1-6 వచనాలు. దుష్టుల ఆలోచన నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతే సఫలమగును. దుష్టులు అలాగను నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. 15 కీర్తన 1-5 వచనాలు. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. అట్టువాడు నాలుకతో కుండెములాడడు, తన చిలికానికి కీడి చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యం వడ్డీకి ఈడు. నిరపరాధిని చెరుపుటికే లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారం చేయువాడు ఎన్నడూను కదల్చబడడు. 23 కీర్తన 1-6 వచనాలు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నువ్వు నాకు తోడేందువు. నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరచుదువు. నూనెతో నా తలాంటి ఉన్నావు. నా గిన్నె నుండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమములే నా వెంట వచ్చెను. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. 46 దావీదు కీర్తన 1-11 వచనాలు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నొరగకట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనం భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. సైన్యములకు అధిపతిగా యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమి మీద నాశనములు కలుగజేయువాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరిచివాడును, బల్లెమును తెగనెరుకువాడును ఆయనే. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకునుడి. అన్ని జనులలో నేను మహోన్నతునగుదును. భూమి మీద నేను మహోన్నతునగుదును. సైన్యములకు అధిపతిగా యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. 54 కీర్తన 1-7 వచనాలు. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము. నీ పరాక్రమం బట్టి నాకు న్యాయం తీర్చుము. దేవా, నా ప్రార్థన ఆలకింపుము. నా నోటి మాటలు చెవిని పెట్టుము. అన్యులు నా మీదకి లేచి ఉన్నారు. బలాఢ్యులు నా ప్రాణము తీయజూచుచున్నారు. వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్నవారు కారు. ఇదిగో, దేవుడే నాకు సహాయకుడు. ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు. నా శత్రువుల చేయి కీడు ఆయన వారి మీదకి రప్పించును. నీ సత్యమును బట్టి వారిని నశింపచేయము. స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకు అర్పించెదను. యెహోవా, నీ నామము ఉత్తమము. నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆపదలన్నింటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. 61 కీర్తన 1-8 వచనాలు. దేవా, నా మొర ఆలకింపుము. నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణం తల్లడిల్లగా బూదిగంతంలో నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి. శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. యుగ యుగములు నేను నీ గుడారంలో నివసించెదను. నీ రెక్కల చాటున దాగుకుందును. దేవా, నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామమునందు భయభక్తులు గల వారి శ్వాసము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. రాజునకు దీర్ఘాయువు కలుగజేయదు గాక. అతని సంవత్సరములు తరతరములు గడిచును గాక. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించును గాక.
అతన్ని కాపాడుటకై కృపా సత్యములను నియమించుము. దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను. 91 దావీదు కీర్తన 1-16 మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తినిడును విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్తున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నువ్వు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్లారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నువ్వు సింహములను నాగుపాములను తొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతన్ని గనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. 100 కీర్తన 1-5 సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషంతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. ఆయనే మనల్ని పుట్టించును, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయన స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. 103 దావీదు కీర్తన 1-22 నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా అంతరంగమునున్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణం విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటంగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము కొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయం తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయం తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచును. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృప సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది. పడమటికి తూర్పెంత దూరము ఆయన మన అతిక్రమములను మనకంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడెను. మనము నిర్మింపబడిన రీతి ఆయనకి తెలిసే ఉన్నది. మనం మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకునిచున్నాడు. నరుని ఆయువు గడ్డివలే ఉన్నది, అడవి పువ్వు పోయినట్లు వాడు పోయిను. దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాన్ని నెరగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవాయందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగయుగములు నిలిచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరములా నిలిచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నింటి మీద రాజ్యపరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చు బలసూరులారా ఆయనను సన్నతించుడి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తం నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నింటిలోనున్న ఆయన సర్వకార్యములారా ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. 121 దావీదు కీర్తన 1-8 కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవాలోనైనా నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశమును సృజించినవాడు. ఆయన నీ పాదము తుట్టిల్లనీయుడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవానికి నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నేను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. 127 దావీదు కీర్తన 1-5
యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేల్కొనిండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవాను గురించి స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములం అంటువారు. వారితో తన అంబుల పొది నింపుకున్నవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. 128 దావీదు కీర్తన 1-6 వచనాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము అనుభవించదువు. నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగుట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నువ్వు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండెను గాక. 130 దావీదు కీర్తన 1-8 వచనాలు. యెహోవా, అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకునుము. యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలీల దోషములన్నింటి నుండి ఆయన వారిని విమోచించును. 133 దావీదు కీర్తన 1-3 వచనాలు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గెడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. 150 దావీదు కీర్తన 1-6 వచనాలు. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావం బట్టి ఆయనను స్తుతించుడి. బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరబండలంతోనూ సితారాతోనూ ఆయనను స్తుతించుడి. తంబరుతోనూ నాట్యంతోనూ ఆయనను స్తుతించుడి. తంతి వాయిద్యములతోనూ పిల్లన గురువుతోనూ ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. ఆమేన్. సూపర్ ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ ఫ్యాబులస్. ఈ బాబాయ్ ఏమని చెప్పాలి సిస్టర్, మీరు అమ్మా ఏమి చెప్పారండి సిస్టర్. అక్షరం పొల్లు ఏమి తప్పు లేకుండా మరి ధనాధన మరి చెప్పారు. నాన్ స్టాప్ గా చెప్పారు. చాలా బాగా చెప్పారు. ఇన్వాల్వ్ అయి చెప్పారు. మీరు ఇన్వాల్వ్ అయిపోయి చెప్పారు సిస్టర్. మీ గురించి మేము నేర్చుకోవాలి కొంత. ఖచ్చితంగా తర్వాత మాకు ఎలా చదివారు ఏంటన్నది మాకు టిప్స్ చెప్పాలి సిస్టర్. దేవునికి మిమ్మల్ని బట్టి దేవుని స్థితిస్తున్నాను సిస్టర్. మిమ్మల్ని బట్టి దేవుని స్థితిస్తున్నాను. ఇప్పుడు మాకు టఫ్ చేశారు. నక్షత్ర గారు చాలా బాగా చెప్పారు. తర్వాత మీరు కూడా ఏం తప్పు లేకుండా చెప్పారు. మరోసారి వినాలండి మేము. సూపర్ అండి నిజంగా. చాలా గొప్ప సంగతి. దేవుడు కృప బ్రదర్, నాదేమి లేదు బ్రదర్. అంతేనండి సిస్టర్. మీరు ఏం చదివారో చెప్పొచ్చు అంటే, ఎందుకంటే నేను ఏం చెప్తున్నానంటే ఈ లోకంలో ఏం చదువు అన్నది దేవుడికి అనవసరం అండి. బైబిల్ ఎంతవరకు చదివామన్నది గొప్ప సంగతి. నేను నా చదువు వేస్ట్, అందరి చదువులు వేస్టే. కాబట్టి ఎంకరేజ్ చేయడానికి చెప్పండి సిస్టర్, పర్లేదు. డిగ్రీ చదివాను బ్రదర్. డిగ్రీ చదివారు, సరేనండి, వెరీ గుడ్ అండి, మంచిదండి. సరే, విన్నవాళ్ళు ఎవరైనా చెప్పండి రెండు మాటలు. సిస్టర్ స్నేహలత గారు, శిరీష వాళ్ళ సిస్టర్ అండి. సిస్టర్ స్నేహలత గారు హోమ్ మేకర్, ఇంట్లోనే ఉంటారు. ఉమ్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. చెప్పండి సిస్టర్ శ్రీదేవి గారు. మాటలు లేవండి. సూపర్ అండి, సూపర్, చాలా బాగా చెప్పారండి. చాలా బాగా చెప్పారు. మీరు చెప్పినట్టు వితౌట్ మిస్టేక్ పొల్లు కూడా పోకుండా చెప్పినట్టే నేను గమనించానండి. థ్యాంక్ యూ గా- సిస్టర్. దేవునికే మహిమ, దేవుని కృప. ఆల్ ది బెస్ట్ సిస్టర్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ బ్రదర్. వందనాలు బ్రదర్, వందనాలు సిస్టర్. ప్రైజ్ సిస్టర్, మీరు చాలా బాగా చెప్పారు. ఎక్కడ కూడా ఆపకుండా చెప్పారు, అన్ని కరెక్ట్ గా చెప్పారు.
Wonderful, sister. God bless you. థ్యాంక్ యూ సిస్టర్. చాలా మంది చప్పట్లు సిస్టర్ కొడుతున్నారండి. చాలా బాగా చెప్పారు సిస్టర్. నిజంగా ఒక్క తప్పు కూడా లేదు. అంత మళ్ళీ ఫ్లోలో చాలా స్పీడ్ గా చెప్పారు. నిజంగా మీ ఆసక్తికి చాలా చాలా దేవునికే వందనాలు సిస్టర్. వందనాలు చాలా బాగా సిస్టర్. చెప్పారు. థ్యాంక్ యూ సిస్టర్. సిస్టర్ ఇప్పుడు మీరు చెప్పండి సిస్టర్, ఎంతకాలం నుంచి చదువుతున్నారు, మీరు ఎంత బాగా ఎలాగా చెప్పగలిగారు? దేవుని కృప ఖచ్చితంగా దాంట్లో కూడా మీ ఎఫర్ట్ కూడా ఉంది కదా, బట్టి దేవుని గాడ్స్ గ్రేస్, హ్యూమన్ ఎఫర్ట్ రెండు కలిస్తేనే మనకి అవుతుంది చక్కగా. మీరు ఎంతకాలం చదివారు, ఎలా చదివారు, మాకు కూడా కొంచెం నేర్పించండి, మీ దగ్గర నుంచి మేము నేర్చుకోవాలి. ఆ? ఉమ్, నాకు 2 నెలలు పట్టింది బ్రదరు. అంటే హాస్టల్లో చదువుకున్నప్పుడు ఈ చాలా మటుకు వచ్చినాయి బ్రదర్ కీర్తనలు. ఓకే పైగా మా మా ఫ్యామిలీ అంతా సపోర్ట్, బాగా చెప్పాలను బాగా చదవాలని చెప్పేవారు బ్రదర్. ఓకే ఓకే గుడ్ అండి. అలా చాలా మీరు కూడా ఎంకరేజ్ చేయబట్టి బ్రదర్, మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి చెప్పగలిగాం, లేకపోతే చెప్పలేకపోదుం బ్రదర్. ప్రైజ్ లాడ్ అండి, ప్రైజ్ లాడ్ సిస్టర్. వందనాలు సిస్టర్. ఇంకెవరైనా చెప్తారండి విన్నవాళ్ళు? సిస్టర్ స్నేహలత గారు. సిస్టర్ మీ ఫ్యామిలీ గురించి చెప్పండి సిస్టర్ మామూలుగా. మీ సిస్టర్ శిరీష మీ చెల్లి అండి? చెల్లండి. ఓకే ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి. చాలా బాగా చెప్పారండి మీ సిస్టర్. సూపర్ అండి. మీరు అన్నారు మా అక్క బాగా చెబుతుందని, కానీ లాస్ట్ టైం కంటే ఈసారి మరి ఇంకా ఎక్కడ అసలు మీరు ఎలాగా చదివారో మరి నాకు అసలు బ్రదర్ అక్షరం. అంటే అప్పచెప్పేటప్పుడు కూడా నేను చదవలేదు బ్రదరు. లాస్ట్ వరకు చదవకపోతే తిట్టేది నన్ను. ఆ జాబ్ ఉన్నా గానీ చదవాలని నన్ను ఎంకరేజ్ తనే చేసేది. తర్వాత ఏమో నేను మిస్టేక్స్ చెప్పుకుంటూ ఏదో అలా చెప్పుకుంటూ పోతూ ఉంటే, చదివితే కరెక్ట్ గా చదువు నువ్వు, ఒక పొల్లు కూడా లేకోకుండానే కదా బైబిల్ చదవలసింది అనేది సారు. నేను ఏదన్నా తప్పు చెప్పినప్పుడు అనేది, నువ్వులు నాలు కూడా తప్పులు చెప్తావేంటే బాబు, కరెక్ట్ చేస్తావు ఎందుకు నాకు అని అంటే, అలాగే చదవాలి, నేను అలాగే చదువుతాను, నేను అలాగే చెప్తాను అని అనేసి అది బ్రదరు. బైబిల్ బాగా చదువుతుంది బ్రదరు. దాని విషయంలో నాకు కూడా ఈర్ష్య వస్తుంది. ఎందుకంటే ఆ ప్రొద్దున సాయంత్రం ఎక్కువ బైబిల్ చదువుతుంది బ్రదర్ బాగా. సూపర్ తనకి అండి, అలా సూపర్. శక్తి. మంచి సిస్టర్, దేవుడు నిజంగా చాలా గొప్ప సంగతి సిస్టర్. ప్రైజ్ లార్డ్. దేవునికే మహిమ బ్రదర్. అంతేనండి సిస్టర్. ఎక్సలెంట్ అండి, మా అందరికీ ఇన్స్పిరేషన్ అండి, టు బి ఫ్రాంక్. థ్యాంక్ యూ బ్రదర్.